హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సరిత ఎస్ఎస్ లాగ్స్. మీరందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే సరికొత్త ఫుడ్ ఛాలెంజ్తో మేము ముందుకు వచ్చాం. అదేంటంటే రంజాన్ సీజన్ కదండి, హలీం మళ్ళీ తర్బూజ్ జ్యూస్ అండ్ హలీం చూద్దాం ఇవాళ ఎవరైతే గెలుస్తారో. మీరు మమ్మల్ని ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్, రుణపడి ఉంటాం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. చాలామందికి షేర్ చేస్తూ ఉండండి. మరి వీడియోస్ కూడా లాంగ్ వీడియోస్ మీరు ఇంకా చూడాలి, వ్యూస్ పెంచాలి, లైకులు కొట్టండి మొత్తం. సరే అయితే అండి, ఇప్పుడు ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. చూద్దాం ఎవరెవరు గెలుస్తారో ఏంటో. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద ఫ్రెండ్స్. 1 2 3 స్టార్ట్. చాలా బాగుంది ఫ్రెండ్స్. చికెన్ హలీం. ఈ హలీంలో చాలా వెరైటీస్ వస్తారు. ఇది తినడం చాలా మంచిది, హెల్త్ కూడా. ఫ్రెండ్స్, పిల్లలకి అయితే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి. ఇంటర్ వాళ్ళకి, 10th వాళ్ళకి, వాళ్ళందరికీ ఆల్ బెస్ట్. 10th వాళ్ళకి ఇంకా స్టార్ట్ అవుతాయి ఇలా అయిపోయాక, వీళ్ళ ఎగ్జామ్స్ అయిపోయినాక అందరికి ఆల్ ద బెస్ట్ పిల్లలకి. మధ్యాహ్నం హాఫ్ డే స్కూల్స్ నాకు తెలిసి 15th స్టార్ట్ అవుతాయి అనుకుంటా. తినేసినాక చెప్తే కొంచెం తొంగి చూడ మాకు చందమామ. కంప్లీట్. నాదైతే అయిపోయింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. ఇప్పుడు వాటర్ తాగడం లైట్గా. ఇప్పుడు తదుపరి జ్యూస్ 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 జ్యూస్. స్టార్ట్ చేద్దామంటారా? కొంచెం ఘాటుగా ఉంది కానీ సూపర్ ఉంది హలీం అయితే. దాంట్లో అన్ని రకాలు వేస్తారు, లవంగాలు, ఇలాచీలు అయ్యారు. దాంట్లో ఏంటంటే మీకు తెలిసిందే, చికెన్ బాగా ఉడకబెట్టి దాంట్లో కొట్టుతారు. బాగా కొట్టినప్పుడు అది ముక్కలు అయ్యి. ఇప్పుడు రంజాన్ కదా, రంజాన్ అందరికీ శుభాకాంక్షలు అండి. ఏమంటారు, అంతేనా? అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. ఈద్ ముబారక్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే జ్యూస్ 1 2 3. ఇట్స్ మైన్. నేను గెలిచా జ్యూస్ ఛాలెంజ్. తనిక మధ్యలో ఉంది.
ఇది చాలా లేట్. ఇంకెందుకండి అయిపోయినాక. మాట్లాడండి మీరు. నాకు అయ్యే వరకు ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మా ఛానల్ మీకు మరొకసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఫాలో అవ్వండి, వ్యూస్, షేర్స్, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పడం మర్చిపోయాను. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో వచ్చేస్తుంది కాబట్టి ఇంటర్ వాళ్ళకి 10th వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, కొంచెం వాళ్ళకి వెళ్ళేటప్పుడు కొంచెం లిఫ్ట్ ఇవ్వండి ఎవరన్నా అడిగితే. ఎందుకంటే ఎగ్జామ్స్కి కొంచెం ఒక నిమిషం లేట్ అయినా మళ్ళీ వాళ్ళకి ఎలవలేదు కదా. ప్లీజ్ మా తరఫున అయితే కొంచెం వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వండి, ఆ హెల్ప్ మాత్రం చేయండి. ఓకేనా? లిఫ్ట్ ఇస్తే మాకు పోయేది ఏం లేదు, ఎందుకంటే మనం వెళ్ళే రూట్లో ఉంటారు. పిల్లలకి ఏంటంటే తొందరగా వాళ్ళ గమ్యస్థానానికి చేరుకుంటారు, ఎగ్జామ్ టైంకి ఉంటారు, వాళ్ళు టెన్షన్ పడకుండా ఉంటారు. మేము ఈ టెన్షన్లో మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్ మర్చిపోవడం ఇవన్నీ చాలా ఉంటాయి. ఆ టెన్షన్ పడకుండా మీరు వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వండి, తోడ్పడండి. మేమైతే అందిస్తున్నాం, మీరు కూడా అలాగే చేయండి, వాళ్ళకి హెల్ప్ చేయండి. వాళ్ళు మిమ్మల్ని మర్చిపోకుండా ఉంటారు. పలానా వాళ్ళు నేను ఇవ్వడం వల్ల అటు ఇటు ఉంటాయి. ఎందుకంటే బస్సులు చాలా రష్ ఉంటున్నాయి, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎక్కలేకపోతారు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి మీరు లిఫ్ట్ టైంకి ఇచ్చారంటే దారిలో వెళ్ళేటప్పుడు ఉంటుంది మనకి, లిఫ్ట్ ఎక్కించుకోండి. పిల్లల్ని ఒకరు లేదా ఇద్దరిని ఎక్కించుకోండి, వెళ్ళండి. అది మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తే కొంచెం చేస్తే మీకు కూడా టెన్షన్ వెళ్తూ ఉంటుంది, టెన్షన్ పోతుంది. ఎందుకంటే టైంకి వచ్చేసామని టెన్షన్ లేకుండా వాళ్ళు ఉంటారు. అప్పటికప్పుడు వెళ్ళారంటే ఆ టెన్షన్లో మొత్తం ఎగ్జామ్స్ ఏం క్వశ్చన్స్ వస్తాయి, ఏం ఆన్సర్స్ వస్తాయో మొత్తం మర్చిపోతూ ఉంటారు. కాబట్టి కొంచెం లేట్ అయింది వాళ్ళు కూడా బయలుదేరటానికంటే, ఏమో చెప్పలేం కదా. కొంతమంది తొందరగా బయలుదేరవచ్చు, లేక కొంతమందికి కొంచెం లేట్ అవ్వచ్చు, ఎందువల్లనో తెలియదు. కాబట్టి కొంచెం ఎవరైనా ఆ టయానికి మీరు వెళ్తే కనుక పిల్లలకి మాత్రం లిఫ్ట్ ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ఆఫీస్ టైమ్స్ అవి ఇది ఒకటి కాబట్టి ఆ ట్రాఫిక్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. ఆ ట్రాఫిక్లో వాళ్ళు బస్సులో ఉండి వెళ్ళడం ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్లో బైక్ అనుకోండి, 2 వీలర్స్ కాబట్టి సందులో కొద్దిగా గ్యాప్ దొరికినప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళకి టెన్షన్ ఉండదు. ఇప్పుడు ఎంత ఉన్నా కానీ వాళ్ళకి టైం ఉన్నా కానీ టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్ కాబట్టి, అది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. కాబట్టి సాధ్యమైనంత వరకు లిఫ్ట్ ఇచ్చి వాళ్ళు ఆదుకోనండి, వాళ్ళకి హెల్ప్ చేయండి. ఓకేనా? ఇంటర్ వాళ్ళకి అయితే ఆల్ ద బెస్ట్ అండి. 10th వాళ్ళకి అంటే కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యింది కదా, ఇంటర్ వాళ్ళకి అయ్యేసరికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు మా వీడియోని చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే మేము రోజు ప్రతి వీడియోలో చెప్తున్నామంటే, ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి అని చెప్పటం మా వంతు. ఓకేనా? ఎప్పుడైనా అంతే కదా, సపోర్ట్ చేయమంటాం, ప్రతి ఒక్కరు అడుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్, మరొక కొత్త ఛాలెంజ్తో మీ ముందుకు వస్తాం. స్టే ట్యూన్ ఫర్ అనదర్ ఛాలెంజ్. ఓకే, బాయ్ బాయ్. ఫర్ సర్ప్రైజెస్. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. Thank you so much.